తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు, రుణమాఫీ, మద్దతు ధరలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు కోసం భారీ సబ్సిడీలతో పాటు పలు పంటల సాగుకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి పెంచి రైతులకు అదనపు ఆదాయ మార్గం కల్పించే ఉద్దేశంతో కూరగాయల సాగు ప్రోత్సాహకానికి ఎకరాకు 9,600 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తెలంగాణ రైతులకు నిజంగా శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించి స్థానిక అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 ఎకరాల్లో కొత్తగా కూరగాయల సాగును ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎకరాలో సగటున 6 టన్నుల కూరగాయల సాగు చేయడానికి సుమారు 24,000 ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.35 లక్షల ఎకరాల్లో సుమారు 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే రాష్ట్ర అవసరాలకు సుమారు 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ లోటును భర్తీ చేసేందుకు అదనంగా మరో 1.33 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి సంవత్సరం 10,000 ఎకరాల చొప్పున కొత్తగా సాగు విస్తీర్ణం పెంచే ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ మిషన్ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు. 1 ఎకరా కూరగాయల సాగు చేయడానికి విత్తనాలు కొనుగోలు నుంచి మార్కెట్ వరకు సుమారు 24,000 ఖర్చు అవుతుందని, అందులో 40% అంటే 9,600 సబ్సిడీగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 2.5 ఎకరాల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. టమాటా, చిక్కుడు, దొండ, కాకర, వంకాయ, బెండ, కాలీఫ్లవర్, మిర్చి, బీర, క్యాబేజ్, క్యాప్సికం, సొరకాయ వంటి పలు రకాల కూరగాయలను సాగు చేయదలిచిన రైతులు ముందుగా తమ ప్రాంతీయ ఉద్యాన శాఖ అధికారికి దరఖాస్తు సమర్పించాలి. ఆ తర్వాత అధికారులు రైతులను ఎంపిక చేసి సాగు ప్రారంభించిన వెంటనే అవసరమైన విత్తనాలు మరియు నారును ఉద్యాన శాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల ద్వారా కొనుగోలు చేసేలా మార్గనిర్దేశం చేస్తారు. ఎంపికైన రైతులకు ప్రభుత్వం 40% సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక కూరగాయల సాగుకు అవసరమైన నారు మరియు విత్తనాల ఉత్పత్తి కోసం సిద్దిపేట, ములుగు, హైదరాబాద్ సమీపంలోని జీడిమెట్లలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో సిద్ధం చేస్తున్నారు. ఈ కేంద్రాల నుంచే రైతులకు సబ్సిడీ ధరలకే నాణ్యమైన నారు, విత్తనాలు అందజేయబడతాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రస్తుతం ఉన్న కొరత తగ్గి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.